హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి పడమర వీధిలో వేచేసి ఉన్న స్వామివారిని చూద్దామని వచ్చాము. అసలు ఏలూరులో లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉందని చాలామంది తెలియదు. నాకు కూడా మొన్నే తెలిసింది. ఈ విషయం అందరికీ తెలియవరుద్దామని చెప్పి ఇక్కడ వరకు వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, చాలా పురాతనమైన దేవాలయం ఇది. ఈరోజు ఇక్కడ ఈ యొక్క స్వామివారిని చూసి మా యొక్క ఆనందంగా అంత అవదలేవు. చాలా సంతోషంగా ఉంది. మేము రండి, మీకు కూడా చూద్దాం, మనం కూడా చూద్దాం. రండి, లోపలికి వెళ్దాం. ఇవ్వండి, ఇది చాలా పురాతనమైన దేవాలయం ఇది. ఈ దేవాలయం చూసారా? చుట్టుపక్కల మొత్తం పరిసర ప్రాంతాలన్నీ కూడా చూస్తాము. మొత్తం వెనకాల నుంచి రౌండ్ చేస్తాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వెనకాల నుంచి మనం రౌండ్ చేసుకుని వస్తుంటే పక్షుల కిలకలలో పాజిటివ్ ఎనర్జీ ఎంత బాగుందో. చాలా పాజిటివ్ ఎనర్జీతో స్వామివారికి పక్షులు స్వాగతం పలుకుతున్నాయి. చక్కగా వచ్చే స్వామివారి దర్శనం చేసుకున్నాము. చాలామంది భక్తులు ఉన్నారు, వీళ్ళందరూ చూసాము. ఇది తూర్పు వీధి, పడమర వీధిలో లక్ష్మీ నరసింహస్వామి గుడి. లిటిల్ బర్డ్ స్కూల్కి పక్క నుంచి లోపల పాత గంగానమ్మ గుడి ఉంటుంది. ఆ గంగానమ్మ గుడికి స్ట్రైట్ రోడ్లో వెళ్ళాలి. అక్కడ స్వామివారి దేవాలయం ఉంటుంది. మేము కూడా చూసామండి. ఈరోజు ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మీరు కూడా దర్శించుకొని లక్ష్మీ నరసింహ. ఈ స్వామివారి ప్రత్యేకత, స్వామివారికి రుణబాధలు ఉంటే బాగా తీరుతాయంట. ఈ స్వామివారికి చేసే ప్రతి పూజ కూడా రుణబాధలకు సంబంధించి బాగా జరుగుతూ ఉంటుంది. రుణబాధలు ఉన్న వాళ్ళు స్వామివారిని దర్శించి రుణబాధలు తీరుతాయంట. చాలా సంతోషంగా హ్యాపీగా అందరూ దర్శించుకోండి స్వామివారిని. ఇదిగోండి, శ్రీకృష్ణ భగవానులు కూడా ఇక్కడ ఒక పక్కన ఉన్నారు. ఇది లక్ష్మీ నరసింహస్వామి లోపలికి ఎంట్రన్స్ అండి. ఇది పక్కనే స్టార్టింగ్లో ఉంటుంది స్వామివారు. స్వామివారికి ప్రత్యేకత ఏంటంటే, రుణబాధలు ఉన్న వాళ్ళు స్వామివారిని కొలిస్తే రుణబాధలు తీరుతాయి ఏంటండి. ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది స్వామివారి గుడి. స్వామివారికి దివ్య మంగళ స్వరూపాన్ని కూడా దగ్గర నుంచి చూడవచ్చు మీరు. చాలా చక్కగా మంచిగా దర్శనమిస్తున్నారు. స్వామివారి ప్రసన్నమూర్తి అంటారు. ప్రసన్నమూర్తిగా స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు. స్వామివారిని చాలా దగ్గర నుంచి చూసాము. చాలా కాకపోతే మేము వచ్చిన టైంలో గుడి తలుపు వేసింది. కానీ మనకు ఇప్పుడు ఎదర క్లిప్లో స్వామివారి యొక్క ప్రతిమను కూడా మీకు దర్శన భాగ్యం చేపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి స్వామివారి ఫోటో కూడా తిలకించండి. చాలా స్వామివారి సుందర మనోహరమైన దివ్య స్వరూపాన్ని గుడి మొత్తం కవర్ చేస్తున్నాము. గుడి కూడా ఇలా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంది. గుడిలో చాలాసేపు కూర్చున్నాం మేము. స్వామివారికి ఎప్పుడైనా పూజలు చేసి స్వామివారి పీఠం అది, దాని మీద కూర్చోబెట్టి చేస్తారంట. ఈ యొక్క గుడి చూడండి, మొత్తం చాలా పురాతన కాలంలో చాలా రీమోడలింగ్ చేశారు. లోపల చిన్నగా ఉంది. ఇది కన్నా ఆవిడెవరో భక్తురాలు కూర్చున్నారు. ఆవిడ గుడి గురించి అడిగాము, కాకపోతే మాకు తెలియదని చెప్పారు. ఇదిగోండి స్వామివారి ప్రతిమ, ఆ యొక్క స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపం దగ్గర నుంచి చూసాము. చూడండి ఫ్రెండ్స్.